హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి మహేష్. A to Z మమ్స్ కుకింగ్కి స్వాగతం. ఈరోజు మనం చాలా రిచ్గా క్రీమీ టేస్ట్తో ఉండే హోటల్ స్టైల్ మష్రూమ్ కర్రీని ఎలా చేయాలో చూద్దాం. ఈ రెసిపీ రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది. సో ఈ రెసిపీ మీకు కావాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఒక బౌల్లోకి నీరు తీసుకొని ఇందులో కొద్దిగా కళ్ళుప్పుని వేసుకుందాం. 1 స్పూన్ పసుపు వేసి బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మష్రూమ్స్ని వేసి 5 నిమిషాల పాటు లైట్గా ఉడికించుకుందాం. ఇలా చేయడం వల్ల మష్రూమ్స్ క్లీన్ అవుతాయి, స్మెల్ కూడా తగ్గుతుంది. తరువాత వీటిని గరిటెతో తీసుకొని కోల్డ్ వాటర్ పోసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత 15 వరకు తొక్క తీసిన వెల్లుల్లి రెబ్బలు ఇందులో వేసుకుందాం. 2 పెద్ద ఉల్లిపాయలు, 3 గ్రీన్ చిల్లీ, 10 నుంచి 15 జీడిపప్పులు వేసి బాగా ఫ్రై చేసుకుందాం. జీడిపప్పులు వేసుకోవడం వల్ల కర్రీకి క్రీమీ టెక్స్చర్ వస్తుంది. ఇప్పుడు 2 టమోటాలు, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసి బాగా కుక్ చేసుకుందాం. ఇందులోనే కొద్దిగా నీరు వేసుకుందాం. ఇవి కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీలో వేసి స్మూత్గా పేస్ట్ లాగా చేసుకుందాం. ఇప్పుడు ఇంకొక ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఇందులో కొద్దిగా జీలకర్ర వేసి సన్నగా తరిగిన పచ్చిమిర్చి, సన్నగా తరిగిన ఉల్లిపాయలను వేసి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని 1 స్పూన్ వేసుకుందాం. ఈ పేస్టు పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలి. సన్నగా తరిగిన 2 పెద్ద టమోటాలను ఇందులో వేసి బాగా మగ్గేంత వరకు గరిటెతో అటు ఇటు కదుపుతూ ఉండాలి. ఇవి తొందరగా మగ్గాలంటే సాల్ట్ వేసినా కూడా మగ్గిపోతుంది. అందుకనే నేను 1 స్పూన్ సాల్ట్ని ఇందులో వేస్తున్నాను. చిటికెడు పసుపు, 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసి బాగా కుక్ చేయండి. ఇప్పుడు కొద్దిగా నీరు వేసి బాగా దగ్గరయ్యేంత వరకు ఉంచండి. ఇలా దగ్గర అయిన తర్వాత ఆయిల్ పైకి తేలుతూ ఉంటుంది. చూడండి, ఇలా ఆయిల్ పైకి తేలినప్పుడు మిక్సీ వేసిన పేస్ట్ని ఇందులో వేసుకుందాం. ఈ పేస్ట్ని బాగా కలిసేంత వరకు కలుపుతూ ఉండాలి. ఇందులోనే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ముందుగా చేసిన మష్రూమ్స్ని ఇందులో వేసుకుందాం. ఇప్పుడు ఈ మష్రూమ్స్ని ఈ మసాలాలో బాగా కలుపుకోవాలి. తర్వాత 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ జీలకర్ర పొడి, 2 స్పూన్లు ధనియాల పొడి వేసి 5 నిమిషాల పాటు స్లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేయండి. చివరగా కొత్తిమీర వేసి 1 స్పూన్ న్యాచురల్ వెన్నను వేసి బాగా కరిగేంత వరకు కలుపుకుందాం. ఇలా వేయడం వల్ల కర్రీకి రిచ్ టేస్ట్, క్రీమీ టెక్స్చర్ వస్తుంది. ఇలా సింపుల్గా ఇంట్లోనే హోటల్ స్టైల్లో మష్రూమ్ కర్రీని మనం కూడా రెడీ చేయొచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని రుచికరమైన వీడియోలను మీ ముందుకు తీసుకొస్తాను. ఈ రెసిపీలు మీకు కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.